యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయుడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఇంతకు మునుపు మన పితరులతో దేవుడు ఈ మాట జ్ఞాపకం చేశాడు. ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో దేవుడు వశపరిచి స్థిరపరిచాడు. వారికి ఏ రీతిగా వారి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చాడో నేటి ఆయన బిడ్డలు, ఆయన విశ్వాసులైనటువంటి మనకి దేవుడు జ్ఞాపకం చేస్తూ మన జీవితంలో కూడా ఈ మాటల్ని, ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో స్థిరపరచుటకు దేవుడు సంసిద్ధుడుగా ఉన్నాడు. ఈ భాగంలో మనం గమనిస్తే 2 తలంపులు ఉన్నాయి. ఒకటి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. భయపడకుడి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో భయం అనేటువంటిది మన మనస్సులో, మన హృదయంలో గూడుగట్టుకుపోయింది. ప్రతినిత్యం కూడా దైనందినటువంటి జీవితంలో ప్రతి క్షణం కూడా తెలియనటువంటి భయం. ఎందుకు భయపడతామో తెలియదు, కానీ ఆ భయం అనేటువంటిది బహుశా మన ఆది తల్లిదండ్రుల దగ్గర నుంచి వంశపరంపరంగా అది మనకి వస్తున్నటువంటిది అని లేఖనాన్ని బట్టి కూడా మనం గ్రహించగలాలి. ఆదామవ్వలు చేసేటువంటి ఆ పాపం వల్ల వారు దేవుని స్వరం వినగానే భయపడి చట్ల చోట్ల దాక్కున్నాడు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితుల్లో కూడా మనం భయం 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 అనేటువంటిది ఉంటుంది. అందుకని ప్రభు అంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు. తర్వాత దిగులు పడొద్దు, వారిని చూసి దిగులు పడొద్దు. మనకున్నటువంటి పరిస్థితులను చూసి కావచ్చు. 2025వ సంవత్సరంలోకి వచ్చాం. చూస్తూనే 25 దినాలు గడిచిపోయినవి. కొన్నిసార్లు మన పరిస్థితులను చూసి దిగులు పడుతుండొచ్చు, మన ముందు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి భయపడుతుండొచ్చు. కొందరైతే బిడ్డలను బట్టి, బిడ్డల యొక్క జీవితాన్ని బట్టి వీరు ఏమైపోతారో, ఎలా ఉండిద్దో వీరి జీవితం అని చెప్పేసి తెలియనటువంటి దిగులు కొందరు పేరెంట్స్కి కూడా లేకపోలేదు. దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నీతో నీ దేవుడైన యెహోవా వచ్చుతున్నాడు. నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. మనతో ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనతో రాబోతున్నాడు, మనతో వస్తున్నాడు మన ప్రభు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమైద్దో అని, ఏం జరుగుతుందని ఎందుకు భయపడాలి? ఎందుకు వారిని చూసి వారు ఏం చేస్తారో, మీరేం చేస్తారో, వారు మనకు ఎలాంటి హాని, ఎలాంటి కీడు కలుగు చేస్తాడో, ఎలాంటి ఇబ్బంది కలుగు చేస్తారో అని చెప్పేసి వారిని వీరిని చూసి, పరిస్థితులను చూసి ఎందుకు దిగులు పడాలి? దిగులు పడొద్దు అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. మొదటి మాట. రెండవ తలంపు ఏంటంటే, ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు అంటున్నాడు. నిన్నెన్నడు ఎడబాయుడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అయిన వారు మనం విడిచిపెట్టవచ్చు, మన బంధువులు, మన స్నేహితులు మనం విడిచిపెట్టవచ్చు, మన అనుకున్న వారు మనల్ని విడిచిపెట్టేసి దూరం కావచ్చు. కానీ నీవు నేను ఆరాధించి, నీవు నేను నమ్ముతున్నటువంటి దేవుడు మాత్రం మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవారు కాదు. అక్కడ మంచి మాట, నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. నిన్నెన్నడు ఎడబాయను. కొన్నిసార్లు ఒక వస్తువుని ఎక్కడ పెట్టామంటే మర్చిపోతాం ఆ వస్తువు ఎక్కడ పెట్టామని. దేవుడు నిన్ను అలా భూమి మీద పెట్టి నేను మన జీవిత మనుగుడిని మర్చిపోయేటువంటి దేవుడు కాదు. మనమన్నా మర్చిపోవచ్చు మన దేవుణ్ణి.
మనమన్నా మన దేవుడు విడిచిపెట్టొచ్చేమో కానీ మన దేవుడు మాత్రం మాట తప్పనివాడు. ఆయన ఎన్నడూ కూడా నిన్ను నన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి భయపడొద్దు, దిగులు పడొద్దు, పరిస్థితులను చూసి అధైర్యపడొద్దు. దేవుడు మనతో వస్తున్నాడు, మనతో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎన్నడూ కూడా నిన్ను నన్ను విడిచిపెట్టడు అనేటువంటి ఈ నమ్మిక, ఈ నిరీక్షణ, విశ్వాసం కలిగి ముందుకు సాగుదాం. అట్టి కృపలో దేవుడు ఈ దినమంతా, ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు అభినవ్ జాన్కు జన్మదిన శుభాకాంక్షలు బాబు తెలియజేస్తున్నాను. దేవుడు అభినవ్ జాన్ను విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషు దయలో వర్ధలింపు చేస్తూ 65వ సంకీర్తన 11వ వచనాన్ని అభినవ్ జాన్ పక్షాన దేవుడు స్థిరపరచనుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన నామానికి కోటాను కోటి స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, ఈ ఉదయం నా తండ్రి శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి తలంపుల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు. ఆనాడు నాయన మా పితరులకు నాయన మీరు సెలవిచ్చినట్లుగా, నెరవేర్చినట్లుగా నా తండ్రి మా జీవితంలో కూడా నాయన దేవా, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, బిడ్డల పక్షాన కావచ్చు తండ్రి, మేము ఏ భయం అయితే మాకు కలిగి ఉన్నదో, ఏ దిగులునైనా వారిని చూస్తున్నప్పుడు, పరిస్థితులు చూస్తున్నప్పుడు ఏ దిగులైతే ఉన్నదో ప్రభా, వాటి నుంచి నాయన మాతో మీరుండి మమ్మల్ని ధైర్యపరిచి నడిపించబోతున్నందుకు వందనాలు. ఎవరు విడిచినా, ఎవరు మర్చిపోయినా మమ్మల్ని ఎన్నడూ కూడా విడువని మరవనటువంటి దేవుడుగా మాతో ఉన్నటువంటి మా దైవమా మీకు వందనాలు. ఈ నమ్మిక, ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం కలిగిన ఆయన ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈ ఉదయం అయినా టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న వాళ్ళు ఎవరైతే నాయన నిరుత్సాహపడుతున్నారో, దిగులు పడుతున్నారో, చింతపడుతున్నారో, బాధపడుతూ భయపడుతున్నారో అటు వారందరూ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నారు. దేవాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు బలపరచండి, ధైర్యపరచండి. వారిలో, వారి హృదయాల్లో, వారి గృహాల్లో ఉన్నటువంటి చింతను, ఆ భయాన్ని యేసునామం మీరు దూరపరచండి, ఆయన నెమ్మదిపరిచి బలపరచండి. ఇది నాయన జన్మదినం జరుపుకున్నటువంటి బాబు అభినవ్ జాన్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి జన్మదినాలు నీ కుమారుడు అనేకం జరుపుకుంటూ ఉన్నతమైనటువంటి మీ యొక్క కృప చేత దీవించబట్టు సహాయం చేయండి. వారి తల్లిదండ్రులు ప్రభు, మరి శేఖర్ బాబు గారిని, వారి యొక్క సత్యమని, వారి కుటుంబాన్ని మీరు దీవించి మీ కృప వారి దినపచ్చేయమని మరొక పర్యవనాయన ఈ దినమంతట్లో మేము చేయనటువంటి మా పనుల్లో, మా ప్రయాణాల్లో మీరు మా వెన్నంటిని నడిపించి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థనకి సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.